ఇంట్లో 5గురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ 5గురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అంత అల్లరి లేదండి, కొంచెం ఈయనే అల్లరి పెద్ద. అమ్మ ఇక్కడ ఒకటమ్మా, అల్లరికి హుషారుకి చలాకితనానికి చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరి అంటే అల్లరోడా అని. నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్ను అంటే చలాకితనం అమ్మ అల్లరి అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు, మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళ్తూ వెళ్ళిపోయాను, నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మాత్రం కొన్ని చెప్తున్నాను. కమ్మర కోలు ఉండేది నాకు, ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాళ్ళు 3 years సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కమ్మరకులు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తున్నాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు కూర్చో, వాడు చిన్నబిడ్డ చూసారు మొత్తం తెచ్చిపోయి అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా, ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కమర్గోలులో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకుని అలాగే అయిపోయింది. అంటే రంగని కాదు కానీ ఆ కమర్గోలులో కూర్చోబెట్టడానికి అవి మసిగిస్తూ ఇంకా నలభై అయిపోయింది. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. అది కావు నేను నా బిడ్డని తీసుకెళ్ళింది. అప్పుడే చేసాడు కాలేజ్ కట్టిందో డౌట్ నాకు. అమ్మేమో అల్లరి అనుకునేదండి, నాకేమో చిన్ననాటి మహాభాగవతంలో కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో వచ్చినప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఈదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలి నాన్న. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అది ఇష్టపడక ఆ తర్వాత అవి లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5గురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5గురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ ఏంటంటే. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తినే ఇది ఒక అన్నం ఇదొక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తిట్టి నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఇదేమేంటండి వదిలేమో తన తింటాడు, అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉందంటారు అమ్మ, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. మీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా పెంచుకో, ఎవరి మీద చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉంది, నీ దగ్గర కూడా నువ్వే ఉండాలి. అది కష్టం కదా చెప్తారు, చాలా తక్కువ చెప్తారు. బట్ నాకు అదే చెప్పేది, ఇండిపెండెంట్ అట్లా ఒకళ్ళ దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాటలు. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకైనా రోగాలు వస్తే వేసేస్తాం, దాన్ని బాగా మనమే. బట్ తగ్గించేవాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఒట్టుకోవాలి, కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇది వస్తాయి, ఫేస్ ఒకటి. నేనేదో ఇంకా
మా అందరి నుంచి నేనే సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని చూసారు, ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్. ఎవరు నువ్వు అన్నా ఎస్ అన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో ఐ కెన్ ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్ వెరీ ప్రాక్టికల్. అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏమందంటే అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాతో. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చోస్తారు అక్కడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తనకు మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్. అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కరితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతారు. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేయం అలా కాదు. ధైర్యం ఉండి అందరికీ ధైర్యం బాగా నూరుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకుని ఎలా ఉండకండి, చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మాకు ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కొంచెం కష్టంగా ఉంటుంది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, కానీ ద ఇన్విజిబుల్ బాండ్ వేసి మా అమ్మ ఇచ్చింది. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాటకు కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి ఇది. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరూ ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని ఎట్లాగా అంటే ఏమో లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అది ఆవిడ నేర్పించింది. అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకి చెప్పాను, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకర్ దాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడర్న్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటి. Yes, you can say that. Yes. ఇంకొక అడ్వైజ్ కంటేనండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది, ఇన్ని సంవత్సరాలు నాన్నగారు గౌరవం దగ్గర నుంచి ఉండేది. అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానవ వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మ ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ
సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, తన సంసారం తను బిజీగా ఉండి అనుకోసారి అమ్మ ఏమీ ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చారు అబ్బాయి అరే ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచెన్ మా ఇంట్లో, మిగతా వాళ్ళందరూ వేరే కిచెన్లో వస్తాయి. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్ట్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకుంటాడు, వండి అందరికి పెట్టాం. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసనలు చేసి మంత్రాకలు చేసి వస్తే అమ్మకి చాలా జాలి. ఆడేదో ఇక మేము గుడ్లో కష్టపడుతున్నాం కానీ ఆడి ఎండలో వెళ్ళేదిలో మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడు ఏముంటుందో తెలుసు. అది చేస్తారు ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అని చేస్తున్నారు. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా వదిలేవాళ్ళు గురించి ఇప్పుడు ఏమైపోయానో ఇంత పిక్చర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమీ అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత ఎదగదు. ఎందుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కళ్యాణం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు. ఇలా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. బట్ అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పట్టించుకోవడం తెలియదు, అర్థం చేసుకోగలం కానీ పట్టించుకోవాలి కదా అనేది ఉంటుంది. లేకపోతే ఫీల్ అవుతారు. అలా ఫీలింగ్ ఏమి పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన ఉంటుంది. అది వెరీ హెల్దీ. చాలామంది ఆచరించాల్సిన గొప్ప విషయం అనుకుంటాను. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు కూడా చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class అవుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టినవారు. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చా క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నాగబాబు చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు, నేను ఉంటుండేవాడు. అమ్మ చేతిలో నాకు ఫ్రెండ్స్ ఆడుకోవటం అలా అది నిజంగా ఎప్పుడు నాకు పుడితేది నాకు తెలియదు. నాకు ఫ్రెండ్స్తో తిరగడం అది ఉద్యోగులు అమ్మపడుతూ ఉండేవాడిని. అలాగే నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయింది, ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్బాడీ రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు. ఆ విజువల్స్ అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో అనుకుని ఆ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు.
నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాండం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే. తను చిన్నది, మిగతాలందరూ పసివాళ్ళే. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికది నాకు ఎందుకంటే మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ తనని చాలా సపోర్ట్ చేశాను. అండ్ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట. అండ్ తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికే వస్తాను హాస్పిటల్ మొదట రాను. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు అంత కుంటుతో బాధపడుతున్నావు, అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా మాట్లాడుతూ సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, ఎవరి మాట మీద గురి నువ్వు చెప్తే వింటుంది. సరే వీళ్ళు చెప్పారు అంతే. ఏదో నాలుగు పావు ముందు నువ్వు చెప్తే ఎలా అవుతున్నారా, సరే ఇష్టం రా. లేదులే మా ఊరికి పర్లేదు అన్న. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి ఒక మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పడ్డాడు. మాకు ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం, డాన్స్ నేర్పించారని విన్నాం, అది నిజమేనా? తనకేమో డాన్స్ నేర్పించడం కాదు, అది నేర్చుకోలేదు, నాకు వచ్చేసి ఇప్పుడు డాన్సింగ్ స్టార్ ఎదిగారంటే అది మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి, తెలియదు 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లోనా? సో బాపట్ల చాలా చిన్నది, 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకొని గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుందండి. నేను మానసికంగా నేర్చేసుకున్నాను. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమిటి వేస్తాను అంతకైంది. ఇప్పుడు దాన్ని తరబడతాయి. ఇంకోటి ఏంటమ్మా, నమో నమో నాట ఎన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేస్తున్నాను అనమాట.